గౌతమీపుత్ర శాతకర్ణి మన తెలుగువారి ఖ్యాతిని, కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి చాటి చెప్పిన చక్రవర్తి శాతకర్ణి. ఈ దేశాన్నంతా పాలించిన తెలుగువాడిగా చరిత్రకి తెలుసు. ఆ చరిత్రని ఈ తరానికి చెప్పడానికి నటసింహ నందమూరి బాలకృష్ణ, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు క్రిష్ నడుం బిగించారు. బాలయ్య 100వ సినిమాగా రూపొందిన గౌతమీపుత్ర శాతకర్ణిపై భారీ అంచనాలున్నాయి. గౌతమి బాలాశ్రీ తనయుడు గౌతమీపుత్ర శాతకర్ణి. బాలయ్య యాక్టింగ్ అండ్ పవర్ఫుల్ డైలాగ్స్. సినిమా స్టార్టింగ్ లో బాలయ్య వాయిస్ ఓవర్, ఇంట్రొడక్షన్, వార్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, బాలయ్య కొడుకు ఫైట్ సీన్, క్లైమాక్స్ గౌతమీపుత్ర శాతకర్ణిలో హైలైట్ పాయింట్స్. శత్రువులని, రాజ్యంపై కన్నేసిన క్రూరులని ఖండాంతరాల వరకు తరుముతూ రణం అన్నవారిని ఓడిస్తూ శరణు కోరిన వారిని అక్కున చేర్చుకుంటాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలుగా ఉన్న 2 తెలుగు రాష్ట్రాల నుండి, అంటే అమరావతి, కోటిలింగాల నుండి ఆయన పాలన సాగేది. శాతకర్ణికి తల్లంటే భక్తి, గౌరవం, రాజ్యము, ప్రజలు అంటే ప్రీతి. అతనికి భార్య వాసిష్ఠీదేవి, 2 కుమారులుంటారు. రాజ్యాన్ని కాపాడే క్రమంలో తన కుటుంబంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, శత్రు సైన్యాన్ని ఓడించి రాజ్యాన్ని ఎలా దక్కించుకున్నాడు, శాతకర్ణి శకం ఎలా కొనసాగింది అనేది శాతకర్ణుడి చరిత్ర. తొలి తెలుగు చక్రవర్తి చరిత్రని ఈ తరానికి చెప్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనే ఈ సినిమాకి సగం విజయాన్ని అందించింది. గౌతమీపుత్ర శాతకర్ణిగా బాలయ్య నటించలేదు, జీవించాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యుద్ధ సన్నివేశాల్లో కనపరిచిన వీరత్వం చూస్తే శాతకర్ణిగా బాలయ్యే యాప్ట్ అనిపించక మానదు. ఈ వయసులోనూ రిస్కీ స్టంట్స్, గుర్రపు స్వారీలు చేశాడు. ఆయనలో రాజసం ఆ పాత్రకి వన్నె తీసుకొచ్చింది. వాసిష్ఠీదేవిగా శ్రీయ గ్లామర్తో పాటు అద్భుతమైన నటన కనపరిచింది. చక్రవర్తి భార్యగా, 2 బిడ్డలకి తల్లిగా, కోడలిగా శ్రియ అలరిస్తుంది. 50 ఏళ్ల తర్వాత డ్రీమ్ గర్ల్ గా పిలువబడే హేమమాలిని గౌతమీపుత్రలో గౌతమి బాలాశ్రీగా కనిపించి నటన, ఆహార్యం పరంగా ఆకట్టుకున్నారు. విలన్ గా కబీర్ బేది, కాళహస్తీశ్వరగా శివరాజ్ కుమార్ చాలా బాగా చేశారు. చిరంతన్ భట్ స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నాయి. ఆర్ఆర్తో రోమాలు నిక్కబుడుచుకుంటాయి. సాయి మాధవ్ బుర్రా తన డైలాగులతో సన్నివేశాల్లో వేడి నింపడమే కాక ఆనాటి మాటల్ని ఇప్పటి జనాలకి అర్థమయ్యేలా వ్రాశాడు. జ్ఞానశేఖర్ కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. సీజీ టీం పడ్డ కష్టం స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, ఎడిటర్స్ ప్రతి ఒక్కరి శ్రమ శాతకర్ణి విజయంలో కీలకమని చెప్పాలి. నిర్మాతలు సాయిబాబు, రాజీవ్ రెడ్డి ఓ ప్యాషన్ తో ఈ మూవీ తీశారు. సినిమా లావిష్ గా రూపొందించారు. కెప్టెన్ ఆఫ్ ద షిప్ క్రిష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతనికుంది కేవలం 5 సినిమాల అనుభవమే. కానీ 100 ఏళ్ల నాటి చరిత్రని 99 సినిమాలు హీరోగా చేసిన బాలయ్యకి 100వ మైల్ స్టోన్ గా అందించాడు. అతని దర్శకత్వ ప్రతిభ ప్రతి సీన్లోనూ మనకు కనిపిస్తుంది. ఇది సినిమా కాదు, శాతకర్ణుడి విజయ ప్రస్థానం. మరుగున పడిపోయిన చరిత్రని మనకి తెలియచెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి తెలుగువారందరూ శాతకర్ణి చూడాలి అని చెప్పడంలో తప్పులేదు. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.